హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తని రాత్రికి రాత్రే ప్రముఖ బ్యాంకు దివాలా 6 నెలలు విత్‌డ్రా అయితే నిలిపివేసిన ఆర్‌బీఐ. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అనేది కూడా ముందుగా మీరు పొందగలడానికి అవుతుంది. సో ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మరో బ్యాంకు దివాలా అండి. నగదు విత్‌డ్రా నిలిపివేసిన ఆర్‌బీఐ. ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా అయితే అంటున్నారు. సో ఇటీవలి కాలంలో బ్యాంకు పనితీరులపై గట్టి నిఘా పెట్టిందండి ఆర్‌బీఐ. సో ఏ చిన్న తేడా వచ్చినా కఠిన ఆంక్షలైతే విధిస్తోంది. ఈ క్రమంలో దివాలా అంచుకు చేరుకున్న మరో బ్యాంకుపై ఆంక్షలు విధించిందండి ఆర్‌బీఐ. అదే మహారాష్ట్రలోని సిర్పూర్ మర్చెంట్ కోఆపరేటివ్ బ్యాంక్. ఈ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోయిన క్రమంలో తాజాగా నగదు ఉపసంహరణను నిలిపివేసింది ఆర్‌బీఐ. అలాగే పలు సేవలపై ఆంక్షలు విధించింది. వచ్చే 6 నెలల వరకు కూడా కస్టమర్లు తమ డబ్బులను విత్‌డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా చేసింది. సో ఈ నిర్ణయంతో వేలాది మంది డిపాజిటర్లలో అయితే ఆందోళన, భయాలైతే నెలకొన్నాయండి. సో తమ పొదుపు ఖాతాల్లోని డబ్బులను తీసుకోవడానికి నిలిపివేయడంతో నష్టపోవాల్సి వస్తుందని అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలా బ్యాంకులపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఇదే విధంగా పీఎంసీ బ్యాంక్, అలాగే యోస్ బ్యాంకులపైన కూడా అయితే నగదు ఉపసంహరణను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు బ్యాంక్ కస్టమర్లు హక్కులు ఏమిటి? ఇప్పుడు సిర్పూర్ మర్చెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లు ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ఈ బ్యాంకు పైన ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్‌బీఐ ఏప్రిల్ 8, 2024న ఓ ప్రకటన చేసింది. ఆర్‌బీఐ అనుమతి లేకుండా ఎలాంటి రుణాలు, అడ్వాన్స్ మంజూరు చేయరాదని అయితే తెలిపింది. అలాగే రుణాలను పునరుద్ధరించడం, ఏదైనా పెట్టుబడి పెట్టడం, తాజా డిపాజిట్ల సేకరణ సహా ఏదైనా బ్యాంకింగ్ లావాదేవీలపై నిర్ణయం తీసుకునేందుకు అనుమతి లేదని అయితే తెలిపింది. ప్రస్తుతానికి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్, అలాగే కరెంట్ బ్యాంక్ అకౌంట్స్, ఇతర అకౌంట్స్‌లోని డబ్బులు అంటే విత్‌డ్రా చేసుకోవడాన్ని అయితే నిలిపివేసినట్టు తెలిపింది. సో బ్యాంకు దివాలా తీస్తే కస్టమర్ల పరిస్థితి ఏంటి అన్న వివరాలకు వచ్చినట్లయితే, బ్యాంకు దివాలా తీసినట్లయితే ఖాతాదారులకు 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుందండి. ఇందులో డిపాజిట్, దానిపై వడ్డీ మొత్తం కలిపి ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) చట్టం ప్రకారం ఈ బీమా కవరేజ్ అయితే వస్తుంది. సో అన్ని రకాల డిపాజిట్లను లెక్కించి ఈ కవరేజ్లో అందిస్తారండి. అవి కరెంట్ అకౌంటా, లేదా సేవింగ్స్ అకౌంటా, ఫిక్స్డ్ డిపాజిట్లా వంటివన్నీ కూడా ఒక మనిషికి ఒక 5 లక్షల వరకు అయితే గరిష్టంగా ఇస్తారు ఒక అకౌంట్కి. సో మొత్తంగా 5 లక్షల వరకు కవరేజ్ అయితే కల్పిస్తారు. ప్రస్తుతం సిర్పూర్ మర్చెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులకు సైతం 5 లక్షల రూపాయల వరకు బీమా కవరేజ్ క్లెయిమ్ చేసుకునే వీలైతే ఉంటుందని ఆర్‌బీఐ తెలిపిందండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గతంలో డబ్బులు పొందేందుకు నెలల తరబడి వేచి చూడవలసి వచ్చేది. కానీ ఇప్పుడు 2021లో DICGC చట్టానికి కేంద్రం మార్పులైతే చేసింది. దీంతో దివాలా తీసిన 90 రోజుల్లోనే ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఒకవేళ అదే కాదు, ఏ బ్యాంక్ అయినా సరే దివాలా తీసిందంటే, సో ఈ విధంగా ఇన్సూరెన్స్ DICGCకి ఇన్సూరెన్స్ ద్వారా అప్లై చేసుకున్నప్పుడు ఒక అకౌంట్కి గరిష్టంగా 5 లక్షల వరకు అయితే అమౌంట్ రావడం జరుగుతుంది.